మేమైతే గుడి దర్శనం అయితే చేసేసుకున్నామండి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత అయితే మేము బయటకొచ్చేటప్పుడు ఒకరు మాకి అక్కడ పరిచయమయ్యారనమాట. పరిచయమైనమ్మటే వాళ్ళొకరు చెప్పారేంటంటే, "ఈ గుడి దర్శనం చేసుకున్నారు. ఇంకా మెయిన్ గుడికి వెళ్లారా మీరు?" అని అడిగారనమాట. మెయిన్ గుడి అంటే ఏదండి అని అడిగామనమాట మేము. అడిగినామంటే వాళ్ళు ఏం చెప్పారు, ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మెయిన్ గుడి అండి అన్నారు. అంటే మేము ఇన్నిసార్లు వచ్చినా కానీ మేము ఎప్పుడు ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళలేదన్నమాట. ఇంకా అక్కడ మాకు తెలిసింది ఏంటంటే, మనకి ఈ గుడి కన్నా మెయిన్ గుడి ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంట అండి. ఎందుకంటే అది అక్కడే అతను స్వయంభువగా వెలిసారంట. అక్కడ ముందు పూజించింది ఇక్కడే అంట అండి. తర్వాత ఇప్పుడిప్పుడు మనకి కొక్కే సుబ్రహ్మణ్యంలో పూజ చేస్తున్నారని కాబట్టి అక్కడ మెయిన్ గుడిగా అది ప్రత్యేకత అయ్యిందనమాట. ఇంకా ఇక్కడ వచ్చినామంటే చాలా భక్తులైతే మొక్కుకొని కొందరు ఇలా నది దగ్గర ఇల్లు కట్టుకుంటూ చాలా బాగుందనమాట. చాలా భక్తితో అందరూ వచ్చి ఇక్కడ మొక్కుకొని వెళ్తున్నారండి. మేము వెళ్ళే టైంకి ఇంకా కొన్ని జనాలు వస్తూ ఉన్నారు. ఇది మేము ఫస్ట్ టైం అనమాట ఈ గుడి దర్శనం చేయడం. ఇది మనకి కొక్కే సుబ్రహ్మణ్యం దర్శనం చేసినాక రైట్ సైడ్లో వస్తుంది.